హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నా పేరు జకీర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అమెరికా భారత్కు అప్పగిస్తుందా లేదా అనే దానిపైన ఇప్పుడు హాట్గా చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఏంటంటే ఈ వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు వెళుతున్నారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు సంబంధించిన నేరస్తుల జాబితాలను పరస్పరం పంచుకోబోతున్నట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలియజేసింది. సో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలియజేసిన దాంట్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భారతదేశానికి సంబంధించిన కరడుగట్టిన నేరస్తులు ఎవరైతే అమెరికాలో తలదాచుకున్నారో ఆ జాబితాను వాళ్ళు ప్రిపేర్ చేసి ప్రధానమంత్రికి ఇచ్చారు. అంటే హోంశాఖ ప్రధానమంత్రికి ఇచ్చింది. సో ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడికి ఆ జాబితాను సమర్పించబోతున్నారు. ఆ జాబితాలో ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రధానంగా గ్యాంగ్స్టర్స్, అలాగే మాదక ద్రవ్యాలకు సంబంధించిన అంటే నార్కోటిక్స్ సంబంధించిన రవాణా కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు, ఇతరత్ర అతి క్రూరమైన నేరాల్లో పాల్గొన్న వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, ఎవరైతే అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నారో, అమెరికాకు వెళ్ళి తలదాచుకున్నారో అటువంటి వాళ్ళ జాబితా వాళ్ళు సమర్పించారు. అయితే ఈ జాబితాలో పూర్తి పేర్లు రాలేదు, కానీ కొన్ని పేర్లు మాత్రం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఇందులో ఈ 12 మంది జాబితాలో అంటే ఇండియన్ ఏజెన్సీస్ అంటే వాళ్ళను తిరిగి రప్పించడానికి సంబంధించి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షునితో మన ప్రధాని సమావేశమవుతున్న కారణంగా ఈ అంశం చాలా కీలకంగా మారింది. దీంట్లో ఇప్పుడు ప్రభాకర్ రావు పేరు కూడా ఉందా లేదా అన్న అంశం చర్చకు వస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావుకు ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. అలాగే ప్రభాకర్ రావుతో పాటు మరొక నిందితుడైన శ్రవణ్ రావు, ఆయన ఒక టీవీ ఛానల్లో అధిపతిగా ఉన్న శ్రవణ్ రావు కూడా పరారీలో ఉన్నాడు. ఆయన కూడా అమెరికాలో గడిచిన 1 సంవత్సర కాలంగా రహస్యంగా తలదాచుకుంటున్నట్టు తెలుస్తోంది. సో వీళ్ళిద్దరిని అమెరికా నుంచి భారత్కు రప్పించే ప్రయత్నాలను తెలంగాణ ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ ఇష్యూలో అంటే ఇప్పుడు భారత ప్రధాని అమెరికా అధ్యక్షుడితో జరిపే భేటీలో ఈ నేరస్తుల అప్పగింతకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో చిక్కుకున్న, లేకుంటే ఈ నెంబర్ 1 అంటే A1గా ఉన్న ప్రభాకర్ రావును అప్పగిస్తారా లేదా అనే దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రభాకర్ రావు చాలా కాలంగా అంటే 13-14 నెలలుగా అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత వెంటనే అతను ఉడాయించాడు, పరారయ్యాడు. అమెరికా నుంచి ఇప్పుడు అతను ఇక్కడికి రావాలి. సో దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య నేరస్తుల అప్పగింతకు సంబంధించి ఇటువరకే కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ఏంటంటే గ్యాంగ్స్టర్సు, ఇతర క్రూరమైన అంటే గ్రేవ్ కేసులో ఉన్న వాళ్ళుగా వాళ్ళ లిస్టు తెలియజేస్తుంది. బట్ ప్రభాకర్ రావు విషయంలో ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించే ఛాన్సెస్ ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం ప్రభాకర్ రావు కూడా భారత్కు అప్పగించాలని కోరబోతుందా? సో అప్పుడు ఎటువంటి పరిణామాలు ఎదురే అవకాశం ఉంది? నిజంగానే ప్రభాకర్ రావును కనుక అప్పగించాలని భారతదేశం అమెరికాను కోరితే అమెరికా ప్రభాకర్ రావును భారత్కు అప్పగించే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు కనుక ఇండియాకు వస్తే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన మొత్తం వివరాలు, అంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరిపైన చేశారు, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా చిన్న నేరమేం కాదు, చట్ట వ్యతిరేకమైన ఒక భయంకరమైన కేసు. ఈ కేసులో పలువురు పోలీస్ అధికారులు ఇప్పటికే జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్పై ఉన్నారు, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పరారీలో ఉన్నారు. వీళ్ళంతా చాలామంది జడ్జిల ఫోన్ ట్యాప్ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్ అప్పట్లో ట్యాప్ చేశారు. అలాగే కొంతమంది జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన సూత్రధారులు బయటకు రావాల్సి ఉంది, వెలుగులోకి రావాల్సి ఉంది.
ఈ కేసులో నిందితులుగా వీళ్ళంతా ఉన్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, ఇంకొక ప్రణీత్ రావు, ఇంకో XYZ చాలామంది ఉన్నారు. బట్ వీళ్ళందరికీ ఎవరు గైడ్ చేశారు? ఎవరో ఒకళ్ళు, అంటే నాడు అధికారంలో ఉన్న కేసీఆర్ పార్టీ, అంటే కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ప్రముఖులు, పెద్దలు ఎవరు ఈ టీంని గైడ్ చేశారు? ఈ టీం నుంచి వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు కలెక్ట్ చేశారు? ఆ కలెక్ట్ చేసిన సమాచారాన్ని దేనికి వాడుకున్నారు? సో ఇవన్నీ కూడా ఈ ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే కానీ మొత్తం వివరాలు బయటకు వచ్చే అవకాశం లేదు. థ్యాంక్ యూ.